ఏ సందర్భం వచ్చినా తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ గురించి కొట్లాడే నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ సైనికులే తెలంగాణను నిలబెట్టుకుంటారని మళ్ళీ మళ్ళీ నిరూపితమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వరుసగా తెలంగాణ హక్కుల్ని ఇతరులకు దారదత్త చేసే ప్రయత్నం, దాన్ని కేసీఆర్ గారు చూసి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్పందించడం వరుసగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీకి కానీ, ఇంకెవరికి కూడా సోయి లేదనే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమవుతుంది. కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరించింది. చిన్న అధికారులపై ఉన్న హక్కుల్ని కేంద్రానికి కట్టబెట్టొస్తే ముఖ్యమంత్రికి కానీ, సంబంధిత శాఖ మంత్రికి కానీ, ఇతర మంత్రులు కానీ సోయి లేదు. కేసీఆర్ గారు విషయాన్ని బయటికి చెప్తే, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఏం జరిగింది అని విచారణ చేసుకొని లోపల మాట్లాడుకోకుండా కేసీఆర్ పైన ఎదురుదాడి చేసి తప్పించుకుందాం అన్న ప్రయత్నం చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేసి శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు, జరిగిన వాస్తవాలన్నింటినీ చెప్పి చివరి క్షణం వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లొంగలేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రశ్న లేదు, కేఆర్ఎంబీకి అప్పగించే ప్రశ్న లేదు అని చెప్పి కరాఖండిగా నిలబడ్డది. చివరి సమావేశంలో కూడా మేము వ్యతిరేకించినాం. ఆ విషయాన్నే కేఆర్ఎంబీ రికార్డ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కాబట్టి మనం ఇంకా ప్రాజెక్టులు తీసుకోలేకపోయినామనే విషయాన్ని మినిస్టర్లో రాసింది. బయటపెట్టిన తర్వాత ప్రజల్ని కదిలించి నల్లగొండలో 1,00,000 మందిని సమీకరించి రైతుల్ని యుద్ధం ప్రకటించిన తర్వాత గప్పుడు నీళ్లు నవలి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టి మేము కేఆర్ఎంబీకి ఇయ్యం, మాకే ఉండాలి అని చెప్పి తీర్మానం చేయించి చేతులు దుట్టుకున్నాం.